ఈరోజు దేవుని వాగ్దానము, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుదురు. మన తండ్రి పరిపూర్ణుడు, మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన ఎలా జీవించాలో మనకి ఒక మాదిరిగా నేర్పించాడండి. అటు రీతిగా మనం పరిపూర్ణులుగా ఉండడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఏదో ఒక రోజు దేవాది దేవుడు మనం పరిపూర్ణులుగా ఉండడానికి సహాయం చేస్తాడండి. అయితే దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులు చూపించి వారిలాగా ఉండండి, వీరిలాగా జీవించండి అని చెప్పలేదు. కానీ మనకి బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారండి. వాళ్ళు కూడా ఏదో చిన్నదో పెద్దదో తప్పిదాలు ఉంటూనే ఉన్నాయి. అందుకే దేవాతి దేవుడు ఎవరిని పోలి చూసి నడుచుకోమని చెప్పలేదు. కానీ ఆయన్నే, యేసయ్యనే మనం చూసి ఆయనలాగా మనం నడవాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఆయన ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడో, అట్టి రీతిగా మన పట్ల కూడా దేవునికి ఏ ప్రణాళిక అయితే ఉందో అట్టి రీతిగా మనము కూడా దేవుని చిత్తానికి తలవంచి దేవుని అప్పచెప్పిన పనిని చక్కగా నిర్వర్తించాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.